వెల్కమ్ టు లక్కీ లోటస్. నేను రీసెంట్గా ఆహా టీవీలో 35 చిన్న కథ కాదు అని ఒక మూవీ చూసా తెలుగులో. దీనిలో ఏంటంటే నివేతా థామస్ అని అమ్మాయి హీరోయిన్గా ఉంది, విశ్వదేవ్ అనే అబ్బాయి హీరో. తర్వాత ప్రియదర్శి, గౌతమి మనకి నోన్ పీపుల్, వాళ్ళిద్దరు ముఖ్య పాత్రల్లో ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, చాలా బాగా చేశారు అందరు యాక్టర్లు. ఇది మెయిన్గా స్టోరీ బేస్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ చిన్న ఫ్యామిలీ, భార్యాభర్త, 2 పిల్లలు చక్కగా ముచ్చటగా హ్యాపీగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అందులో ఏంటంటే ఒక పెద్ద అబ్బాయికి మ్యాథ్స్లో వీక్ అనమాట. అబ్బాయి 0 మార్క్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడు. ఎందుకంటే అతనికి లాజిక్ లేనిది ఏది అర్థం చేసుకొని ముందరికి వెళ్ళలేడు. అతనికి కావాల్సిన లాజికల్గా ఈ టీచర్లు చెప్పలేక ఆ విషయంగా మాత్రం ఎప్పుడు మ్యాథ్స్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. మిగతా అన్ని సబ్జెక్ట్స్ బాగా చేస్తున్నా కానీ మ్యాథ్స్లో మాత్రం 0నే అబ్బాయికి. ఈ సందర్భంలో ఒక కొత్త మాస్టర్ వస్తాడు. అతనేమో ఇతన్ని 0 అని పిలుస్తూ ఉంటాడు. తల్లి చాలా బాధపడుతుంది ఆ విషయానికి. ఆ పిల్లోడికి ఎంతో ముచ్చటపడి పేరు పెట్టుకున్నాము, ఏంట ఈ 0 అని పిలవటం. ఆ 0 అని మాస్టర్ పిలిచినప్పుడల్లా వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు, తల్లి తండ్రి కూడా. ఈ సందర్భంగా మాస్టర్ గారు, హెడ్ మాస్టర్ పిలిచి వీళ్ళని మాట్లాడటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అబ్బాయి అన్నిట్లో బాగా పెర్ఫామ్ చేస్తాడు. మ్యాథ్స్కి వచ్చేప్పటికి అది సమస్య. ఆ లాజిక్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేయలేక తల్లి బాధపడదు. ఎందుకంటే ఆ అమ్మాయి 10th క్లాస్ ఫెయిల్ అనమాట తల్లి. ఆ అమ్మాయికి పెద్దగా ఇంగ్లీషు రాదు, లెక్కలు రావు. ఇలాంటి సినారియోలో ఏ విధంగా అసలు మాతృదేవోభవ అని తల్లికే ఎందుకు పెద్దపీట వేశారు తండ్రి కన్నా కూడా అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తల్లి ఎంత దూరం అయినా వెళ్తుంది పిల్లల వెల్ఫేర్ కోసం అని చెప్పి మనకి ఇందులో ప్రూవ్ అవుతుంది. ఆమె ఒక్కతే అబ్బాయి యొక్క పల్స్ అర్థం చేసుకొని అతని సైకాలజీకి తగ్గట్టుగా చెప్పగలుగుతుంది అనమాట. కానీ తనకే లాజిక్ తెలియకపోవడం వల్ల చెప్పలేకపోతూ ఉంటుంది. అలా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరు లేక వాడు ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఇలాంటి సిచ్యుయేషన్లో ఆ తల్లి మళ్ళీ ఆ 10th క్లాస్ లెక్కలు ఫెయిల్ అయిన మనిషి ఇంక పిల్లవాడి కోసం, వాడి ఫ్యూచర్ కోసం ఎంత పెయిన్ తీసుకొని, ఎన్ని సాక్రిఫైస్ చేసుకొని అట్లా మళ్ళీ మొదల నుంచి ఎల్కేజీ బుక్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి స్టడీ చేసి చదువుకొని మళ్ళీ ఆ పిల్లవాడికి నేర్పించి ఎలా అతన్ని గట్టెక్కించింది అనేది ఈ స్టోరీ బేస్ అన్నమాట. ఇదంతా తిరుపతి నేపథ్యంలో జరిగింది. సీనిక్ బ్యూటీ చాలా అదిరిపోయింది. అసలు మ్యూజిక్ కూడా చాలా క్లాసికల్గా ఉంది. చాలా మంచి మ్యూజిక్ అనమాట. వివేక్ సాగర్ అనే అతను మ్యూజిక్ ఇచ్చారు దీనికి డైరెక్టర్ వచ్చేటప్పటికి నందకిషోర్ ఈమని. చాలా బాగుంది. అసలు నాకైతే బాగా నచ్చింది. హార్ట్ టచింగ్గా ఉంది. చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా, ఫ్యామిలీ తోటి చూడదగిన సినిమా. ఇందులో వెకిలి హాస్యం కానీ, వెకిలి జోకులు కానీ అలాంటివి ఏవీ లేవు. ఈవెన్ రొమాన్స్ కూడా ఎంత జెంటిల్గా, చాలా సింపుల్గా, అసలు ఏమాత్రం అభ్యంతరకరంగా లేకుండా చాలా బాగా చిత్రీకరించారు. మంచి డైరెక్షన్ బాగుంది. ఇందులో మిగతా అందరూ కూడా ఎవరి రోల్స్ వాళ్ళు చాలా బాగా ప్లే చేశారు. పిల్లలందరూ కూడా వాళ్ళ రోల్స్ ఎంతో బాగా ప్లే చేశారు. పిల్లలకు ఒక మేనమా ఉంటాడు, అతను కూడా చాలా బాగా చేశాడు. ఫ్యామిలీ రిలేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ వాటిని బాగా చూపించారు. టీచర్స్ కూడా ఒక ఐ ఓపెనర్గా ఉండే సినిమా అన్నమాట ఇది. ఫ్యామిలీతో వీకెండ్కి చూడదగిన ఒక మంచి సినిమా. థ్యాంక్ యూ.